రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, జేఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. వ్యాలిడిటీ 3 నెలలు. ₹799 వ్యాలిడిటీ 6 నెలలు. ₹1399 వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ జనవరి 24 నుండి జనవరి 29 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసం, ఎక్సర్సైజ్ సైక్లోన్. ఇటీవల వార్తలు నిలిచిన సైక్లోన్ పేరిట వార్తలు నిలిచిన విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది, ఎన్ని దేశాలకు సంబంధించని రానున్న పోటీ పరీక్షలు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి తప్పనిసరిగా చదవాల్సిన అంశాలను ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో వార్తలు నిలిచిన, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచిన అంశాలను గుర్తించండి, వాటి చదవండి, గుర్తుపెట్టుకోండి. అలాంటి టాపిక్స్ అరౌండ్ ఒక 30 ఉంటాయి, 30 అంశాల వరకు ఉంటాయి. ఆ టాపిక్స్ని కనుక పరిశీలిస్తే వార్తలు నిలిచిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, గణాంకాలు, ప్రపంచ దేశాలు, ప్రముఖ నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, GI ట్యాగ్స్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, IITs, వార్తలు నిలిచిన విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారము అండ్ వార్తలు నిలిచిన ప్రాంతాలు, ఇలాంటి టాపిక్స్ని మనం చెప్పొచ్చు. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. సో ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం పేరు ఎక్సర్సైజ్ సైక్లోన్, 2nd ఎడిషన్. సో ఇటీవల వార్తలు నిలిచిన సైక్లోన్ పేరుతో వార్తలు నిలిచిన విన్యాసం 2nd ఎడిషన్ ఏ 2 దేశాలకు సంబంధించింది అంటే, ఒకటి భారత్, సెకండ్ ఈజిప్ట్. భారత్, ఈజిప్ట్. మరి ఈ ఎక్సర్సైజ్ త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే స్పెషల్ ఫోర్సెస్ లేదా ఆర్మీ అని చెప్పవచ్చు. సో జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్, భారత్, ఈజిప్ట్ సంయుక్త సైనిక విన్యాసం అని చెప్పవచ్చు. ఈ ఎక్సర్సైజ్ యొక్క మొదటి ఎడిషన్ సైక్లోన్ 1 పేరుతో లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో, పోయిన సంవత్సరం జనవరి 24th, 2023 ఆ టైంలో ప్రారంభమైంది. చరిత్రలోనే మొదటిసారి సైక్లోన్ 1 పేరిట భారత్, ఈజిప్ట్ 2 దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసము రాజస్థాన్లోని థార్ డిజర్ట్లో జరిగింది. అప్పుడు రాజస్థాన్లోని థార్ డిజర్ట్ ఏరియాలో జరిగింది. ఆ సమయంలో మన భారతదేశానికి వచ్చిన ఈజిప్ట్ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారు కదా, ఆ సమయంలో జరిగింది. ఈ సంవత్సరం 2024 ఇయర్ గాను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమాన్యుయల్ మెక్రాన్ గారిని చూడడం జరుగుతుంది. సో చూడండి, సో ఇక్కడ ఎక్సర్సైజ్ సైక్లోన్ ఎవరికి సంబంధించి త్రివిధ దళాల్లో స్పెషల్ ఫోర్సెస్ సంబంధించి లేదా ఆర్మీ ఎక్సర్సైజ్ గుర్తుంచుకోండి. మరి ఈసారి జరుగుతున్న ఈ సైక్లోన్ 2nd ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ లాస్ట్ ఇయర్ 2023లో మొదటి ఎడిషన్ సైక్లోన్ 1, ఈసారి సైక్లోన్ 2 అని చెప్పొచ్చు లేదా 2nd ఎడిషన్ అని చెప్పొచ్చు. ఈసారి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఈజిప్ట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆతిథ్య దేశం ఎలా ఉంటుందంటే ఆ విన్యాసంలో పాల్గొనే దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాల్లోనే ఒక దేశం రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క దేశం ఆతిథ్యం ఇస్తుంది. లాస్ట్ ఇయర్ భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఈసారి ఈజిప్ట్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ భారత్, అలా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏదైనా విన్యాసం వార్తలోకి వచ్చిందంటే ముందుగా మనం చూడాల్సింది ఆ విన్యాసం యొక్క పేరుని చూడాలి. సెకండ్ వచ్చేసి అందులో ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతున్నాయి. థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి. ఫోర్త్ వచ్చేసి త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది ఆ విన్యాసము. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఆ విన్యాసం ఎక్కడ జరుగుతుంది. సిక్స్త్ వచ్చేసి ఎన్నవ ఎడిషన్.
నెక్స్ట్ 7th వచ్చేసి ఆ విన్యాసం యొక్క మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ ప్రారంభమైంది, ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఎక్సర్సైజ్ సైక్లోన్ సెకండ్ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. సో ఇటువంటి టాపిక్స్ మీకు 2023 ఇయర్కి గాను 2023 సంవత్సరంలో దాదాపు 60 నుండి 70 విన్యాసాలు మన డొమెస్టిక్ ఎక్సర్సైజెస్తో కలిపితే వాటన్నిటిని ట్యాబ్లర్ ఫామ్లో మనం జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి యాప్. అందులో ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో అరౌండ్ 30 అలా ఉంటాయి అన్నాను. దాంతోపాటు ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, పీడిఎఫ్స్, సో ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్. ఏపీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏపీ కరెంట్ అఫైర్స్ రౌండప్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. CA 360 కోర్స్లో, CA 360 2023 కోర్స్లో ఒకసారి అందులోని కంటెంట్ చూడండి ఒకసారి. సో మీకు అభ్యర్థుల కోరిక మేరకు భారీ ఆఫర్ని ఇప్పటివరకు కోర్స్ స్టార్ట్ చేసినాక ఎప్పుడు ఇవ్వనటువంటి ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఒకసారి చూడండి, ఓకేనా. సో ఇది మనకు ఎక్సర్సైజ్ సైక్లోన్. సెకండ్ వచ్చేసి హల్వా వేడుక వార్తల్లోకి వచ్చింది. హల్వా ఫెస్టివల్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. హల్వా వేడుక అనేది ఈ క్రింది వాటిలో దేనికి ముందు నిర్వహిస్తారు? సో బడ్జెట్ పత్రాలు సిద్ధం చేసే ముందు హల్వా వేడుకలను నిర్వహిస్తారు. ఇది చరిత్ర కాలం నుండి వస్తుంది. బడ్జెట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాము, వార్షిక ఆర్థిక నివేదిక. ఇప్పుడు బడ్జెట్ సమయం వచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి మనం కనుక అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ ప్రక్రియ అనేది జరుగుతుంది. అంటే బడ్జెట్ పేపర్స్ ప్రిపేర్ చేయడం ఇదంతా జరుగుతుంది. అలా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు బడ్జెట్ డాక్యుమెంట్స్ని తయారు చేసే ప్రముఖులందరూ ఉంటారు కదా, వారందరికీ కూడా స్వీట్ వడ్డిస్తారు. ఇది హల్వా వేడుక. హల్వా వేడుక దేనికి ముందు జరుగుతుంది, ఏ ఇంపార్టెంట్ ఈవెంట్ ముందు జరుగుతుంది అని అంటారు. ఇక ఎకనామిక్ సర్వే బడ్జెట్ కంటే ఒకరోజు ముందు వస్తుంది మనకి. బడ్జెట్ ఫిబ్రవరి 1 అనుకోండి, జనవరి 31 ఆ టైంలో ఎకనామిక్ సర్వే వస్తుంది, ఆర్థిక సర్వే. ఎకనామిక్ సర్వే అనేది గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రం. దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రవేశపెట్టేది బడ్జెట్. రానున్న ఆర్థిక సంవత్సరం కోసం ఉద్దేశించబడేది బడ్జెట్. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదిక ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే అనేది డయాగ్నోసిస్ అనుకుంటే, బడ్జెట్ అనేది దానికి ఇచ్చే ట్రీట్మెంట్ అనుకోండి. సో ఇలా హల్వా ఫెస్టివల్ అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎకానమీకి సంబంధించి గత 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 160% వృద్ధి నమోదైందంట గడిచిన 10 ఏళ్లలో. గుర్తుంచుకోండి, ముఖ్యంగా భారతదేశ చరిత్రలో నరేంద్ర మోదీ గారి ఎరా ప్రారంభమైన తర్వాత అనుకోండి, 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల నికర వసూలు, ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు మీకు ఐడియా ఉండి ఉంటుంది. జిఎస్టీ పరోక్ష పన్ను, ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి, ఐటీ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు. సో 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల నికర వసూలు 160.52% పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ గత మంగళవారం జనవరి 23వ తేదీన తెలిపింది. జీడిపిలో పన్నుల వాటా పెరగడంతో పాటు పన్ను వసూళ్ల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గినట్లు వెల్లడించింది. విద్యావేత్తలు, పరిశోధకులు, ఆర్థికవేత్తలు ప్రజల అవగాహన కోసం ఈ డేటా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రెట్టింపైన పన్ను చెల్లింపుదారులు. సో గత 10 ఏళ్లలో ఆదాయ పన్ను రిటర్న్లో దాఖలు చేస్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు రెట్టింపై 7.78 కోట్లకు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2013-14లో 3.8 crores ఐటీఆర్లు దాఖలు కాగా 2022-2023లో 7.78 crores నమోదైంది. గుర్తుంచుకోండి. అండ్ మిడతల దండు అంటాం మనం, లోకస్ట్ దాడి అంటాం, చాలా డేంజర్. ఏదైనా ఒక ప్రాంతం పైన మిడతల దాడి జరిగిందంటే ఆ ప్రాంతం మొత్తం అంధకారమే. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి మనకు నార్త్ వెస్ట్ సైడ్లో, ముఖ్యంగా పాకిస్తాను, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాను, ఆ ప్రాంతాల్లో మిడతల దండు, మిడతల దాడి అనేది సర్వసాధారణం. మంచి పచ్చగా పండుతున్న పంట పొలాల్లో ఉన్నట్టుండి ఒకేసారి మిడతలు దాడి చేస్తే పంట పొలాన్ని మొత్తం నాశనం చేస్తాయి, ఏమీ మిగలదు, రైతులు ఏమీ చేయలేని పరిస్థితి. ఓకేనా, అటువంటి పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్లో చూస్తూ ఉంటాము. అలా ఆఫ్ఘనిస్తాన్లో మిడతల దాడిని అడ్డుకోవడానికి మాలతాయాన్ని 40,000 లీటర్స్ ఆఫ్ మాలతాయాన్ని భారత్ ఎయిడ్గా పంపించడం జరిగింది. ఇలా భారత్ ఆఫ్ఘనిస్తాన్కి మాలతాయాను, మిడతలను అడ్డుకోవడంలో చర్యలు తీసుకోవడంలో భారత్ సహకారం అందించడం సర్వసాధారణం. గుర్తుంచుకోండి.
సిస్టోసెర్కా గ్రిగేరియా అనేది ఈ లోకస్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సైంటిఫిక్ నేమ్. మీరు కొన్ని మూవీస్లో కూడా చూసుంటారు మిడతల దాడి ఎంత దారుణంగా ఉంటుందని చెప్పేసి. సో ఇలా కనీసము అట్లీస్ట్ మనకు చూద్దామంటే కనబడదు కూడా, అంత డేంజర్గా వస్తాయి ఒకేసారి ఏకకాలంలో మిడతలు. అండ్ చిరుధాన్యాల వైపు 70% జనాభా మల్లుతున్నారని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషక సంస్థ అంటాం కదా, ఆ సంస్థ వారు కొన్ని గణాంకాలు చెప్పారు. ప్రస్తుతం మనకు డైట్ ఫుడ్ కానివ్వండి వీటన్నిటిలో భాగంగా పెరుగుతున్న వినియోగం, భారత్లోనే 80% పంట దిగుబడులు అంట. సో చిరుధాన్యాలు 2023 వాజ్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో వెల్లడి. అన్నం తింటే రక్తంలో చక్కెర, గోధుమలతో చేసిన రొట్టెలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ఇలా ఆహార పదార్థాల పోషకాలపై జరుగుతున్న అధ్యయనాలు భోజనపు అలవాట్లను మారుస్తుండగా అందుకు అనుగుణంగా పంటల సాగులో కూడా మార్పులు వచ్చి సంప్రదాయక ఆహార పంటలకు మళ్ళీ డిమాండ్ పెరగనుందని పోషకాహార నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో సాధారణ ఆహార పంటలుగా ఉన్న వరి, గోధుమల కంటే అధికంగా రానున్న కాలంలో చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిరుధాన్యాల్లో ఉండే పోషక విలువలతో దాదాపు 70% జనాభాకు అవే ప్రధాన ఆహార వనరుగా మారుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. అండ్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయోధ్య బాలరాముని యొక్క ట్యాబ్లూని ప్రతిష్ఠించబోతోంది, మనకి చూపించబోతోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మనకు ప్రతి సంవత్సరం తెలుసు గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటేనే శకటాల ప్రదర్శన చాలా ఫేమస్. ఆ శకటాల ప్రదర్శనకు గాను పురస్కారాలు కూడా ఇస్తారు, ఉత్తమ శకటం ఈ సంవత్సరం గాను అని. అలా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అయోధ్య రాముడు బాలరాముని యొక్క శకటాన్ని ప్రదర్శించబోతుందంట ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు రేపటి రోజున. సో ఆధ్యాత్మిక ధామం అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ వైభవపేతంగా జరిగింది జనవరి 22 రోజున. మరుసటి రోజే ఆయనను మరోసారి గుర్తు చేస్తూ గణతంత్ర దినోత్సవ పరేడ్లో బాలరాముని దివ్య ప్రతిమతో రాష్ట్ర శకటాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది. దీంతో ఈ ఏడాది ఢిల్లీలో కర్తవ్యపథ్, గతంలో రాజ్పథ్, కర్తవ్యపథ్లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయోధ్య బాలరాముడు ప్రత్యేక ఆకర్షణగా నిలనున్నాడు. యూపీ సర్కార్ అయోధ్య రామాలయం అండ్ మహాకుంభమేళా ఇతివృత్తంతో శకటానికి రూపు ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరిగింది, బాలరాముడు కొలువయ్యాడు. బాలరాముని ఆ దేవాలయాన్ని బాలక రామ్గా పిలుస్తామని చెప్పేసి ఇటీవల అయోధ్య కూడా చెప్పడం జరిగింది. అంటే అయోధ్య ట్రస్ట్ వారు కూడా చెప్పడం జరిగింది బాలక రామ్, ఇక మీదటి టెంపుల్ పేరు బాలక రామ్ టెంపుల్. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేపు ప్రదర్శించనున్న శకటం పేరుని జయ జయ హే తెలంగాణ అని పేరు పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో తెలంగాణ రాష్ట్రం నుండి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఆ శకటానికి జయ జయ హే తెలంగాణ అని పెట్టారు. అదే ఆంధ్రప్రదేశ్ అయితే డిజిటల్ క్లాస్ రూమ్, విద్యా వ్యవస్థకు సంబంధించిన ఎన్వైర్న్మెంట్ని ప్రతిబింబించేలా చూపిస్తున్నారు. సో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటం, తెలంగాణ రాష్ట్ర శకటానికి జయ జయ హే తెలంగాణగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది. శకటంలో కొమరం భీమ్ ఉంటారు, రామ్జీ గోండ్ ఉంటారు, చాకలేలం వంటి పోరాట యోధుల విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారులు జానపదాలను ప్రదర్శించనున్నారు, గుర్తుంచుకోండి. ఇక తెలంగాణలో మొదటి గిగా కంపెనీగా అమర్ రాజా కంపెనీ పెట్టుబడులు పెడుతోంది. సో తెలంగాణలో మొదటి గిగా కంపెనీగా అమర్ రాజా 2025 చివరి నాటికి బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని అమర్ రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ అధ్యక్షుడు విజయానంద్ సముద్రాల గారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి, బ్యాటరీస్కి సంబంధించి. అండ్ హైదరాబాద్లో కొరియా కాస్మెటిక్ సంస్థ అనే అంశము. సో దాదాపు 5,000 కోట్లతో స్థాపనకు ముందుకు వచ్చిన కొరియాకి సంబంధించిన, దక్షిణ కొరియాకి సంబంధించిన కాస్మెటిక్ సంస్థ, ఆ సంస్థ పేరు డూసన్, గుర్తుంచుకోండి, డూసన్. ఇది దేశంలోనే మొదటి కాస్మెటిక్ ఉత్పత్తుల కేంద్రంగా ఈ డూసన్ సంస్థ నుండి మన భారతదేశంలో చూడబోతున్నాం. అండ్ ఏపీ గ్రిడ్తో సెంబ్కార్ప్ అనుసంధానం అనే అంశం వార్తల్లోకి వచ్చింది ఏపీ అభ్యర్థుల కోసం, ఇది ఎక్స్క్లూజివ్గా. సో ఇక నేరుగా ఏపీ ట్రాన్స్కో లైన్ ద్వారా రాష్ట్ర గ్రిడ్కు విద్యుత్ సరఫరా చేస్తారంట. విద్యుత్ వృధాకు అడ్డుకట్ట వేయడంతో పాటు
విద్యుత్ ఆదా చేయడం, దాని ద్వారా వినియోగదారులపై భారం తగ్గించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ఏపీ ట్రాన్స్కో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సెంబుకార్ప్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం చేపట్టింది. 5 కిలోమీటర్ల పొడవున ఈ లైన్ పూర్తి కావడంతో మంగళవారం ట్రాన్స్కో అధికారులు సెంబుకార్ప్ థర్మల్ స్థాయి పూర్తి ప్లాంట్ లైన్ను పవర్ గ్రిడ్ లైన్ నుంచి తప్పించి ఏపీ గ్రిడ్ లైన్కు అనుసంధానం చేశారు. సో ఏపీకి సంబంధించి నైపుణ్యాభివృద్ధిలో భాగంగా ఇక మీదట జపాన్లో నర్సుల శిక్షణకు ఉద్దేశించిన ఒక ఒప్పందం వార్తలోకి వచ్చింది. స్కిల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్లో నర్సులకు శిక్షణ ఇవ్వడానికి నావిసా హెచ్ఆర్ ఇండో జపాన్ ప్రోగ్రాంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ఆధారంగా స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ప్రాజెక్టును పైలట్ ప్రోగ్రాంగా తీసుకుంటారు. పైలట్ అంటే ముందు శాంపుల్గా కొంతమందిని పంపిస్తారు, తర్వాత సక్సెస్ అయితే పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి అంశము వార్తల వ్యక్తి డాక్టర్ ఏఎన్ రావు గారికి WSSA అవార్డు అనేది రావడం జరిగింది. గుర్తుంచుకోండి. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అడుసుమిల్లి నారాయణరావు గారు తనకు ప్రతిష్టాత్మక వీడ్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా సభ్యత్వం లభించింది. శాన్ ఆంటోనియోలో గత సోమవారం జరిగిన WNSAలో 64వ వార్షికోత్సవంలో సొసైటీ అధ్యక్షుడి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి అప్పుడే చూస్తే ఎక్సర్సైజ్ సైక్లోన్ ఈరోజు వార్తలకు వచ్చింది. భారత్ ఈజిప్ట్ సంయుక్త సైనిక విన్యాసం అండ్ హల్వా వేడుక ప్రత్యేకత. నెక్స్ట్ గత 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్ను వసూలులో 160% వృద్ధి. అండ్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ పంపిన మ్యాలథాన్ లీటర్స్ 40,000 లీటర్స్. అండ్ చిరుధాన్యాల వైపు జనాభా చూస్తున్నారని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారి గణాంకాలు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయోధ్య రాముడి శకటం. అండ్ తెలంగాణ రాష్ట్ర శకటం పేరు జయ జయ తెలంగాణ. అండ్ తెలంగాణలో మొదటి గిగా కంపెనీగా అమర్ రాజా. నెక్స్ట్ హైదరాబాద్లో దక్షిణ కొరియా కాస్మెటిక్ సంస్థ డూసన్ పెట్టుబడులు పెట్టబోతోంది. ఏపీ గ్రిడ్తో సెంబుకార్ప్ అనుసంధానం అనే అంశము. నెక్స్ట్ జపాన్లో నర్సుల శిక్షణకు స్కిల్ సంస్థ ఒప్పందం. నెక్స్ట్ డాక్టర్ ఏఎన్ రావు గారికి WSSA అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.